అండి. నేను మీ దిలీప్‌ని. ఈరోజు మనం తులారాశి కోసం చాలా అద్భుతంగా తెలుసుకుందాం. అలాగే భగవంతుడండి మనకి ఎప్పుడు, ఎవరికి, ఎలాంటి వరం ఇస్తాడో తెలీదండి. అలాగే ఎక్కడో మధ్యప్రదేశ్‌లోని, ఎక్కడో చిన్న గ్రామంలోని ఆ బాలుడికి అద్భుతమైనటువంటి వరం ఏంటంటే, చిన్న వయసులోనే అద్భుతమైనటువంటి ప్రవచనాలు చెప్పడం. భగవంతుడి కోసం ఆధ్యాత్మికమైనటువంటి భావజాలంతోటి ప్రవచనాలు చెప్పుకుంటూ వెళ్ళిపోతూ ఉండడం. అలాగే జ్యోతిష్య శాస్త్రం కోసం కూడా అద్భుతంగా చెప్పడం. అలాగే జరిగేవి, జరగబోయేవి, దేశంలో సంఘటనలు, రాష్ట్రంలో సంఘటనలు. అంటే ఉత్తరప్రదేశ్ అంతా కూడా ఆశ్చర్యపోయే విధంగా అంత చిన్న వయసులోనే ఆ భగవంతుడు ఇచ్చినటువంటి వరాన్ని చూసి అందరూ కూడా మనసులో నిజంగా దేవుడా ఉన్నావయ్యా నువ్వు అన్నంత భావన కలగడం. అలాగే తను చెప్పినటువంటి విషయాలు కూడా 90% అన్నీ కూడా ఒకటేగా జరగడం. ఇవన్నీ కూడా జరుగుతుండడంతోటి కొన్ని లక్షల మంది ఆ బాలుడు చెప్పేటువంటి మాటలకి అట్రాక్ట్ అవ్వడం. నిజమే జరుగుతున్నాయి. అలాగే ద్వాదశ రాసుల్లో కూడా మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా ఎలా ఉండబోతుంది, ఏంటనే వివరాలు కూడా చాలా అద్భుతంగా చెప్పడం. మరి ముఖ్యంగా మనకి ద్వాదశ రాశుల్లో తులారాశి వాళ్ళ కోసం మరీ అద్భుతంగా, మహా అద్భుతంగా చెప్పడం అనేది కూడా జరగడం జరిగింది. అలాగే ఆ విషయాలన్నీ కూడా మన వీడియోలో చాలా చక్కగా తెలుసుకుందాం. అలాగే తులారాశి కిందకొచ్చేటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, అలాగే విశాఖ నక్షత్రం అండి 1, 2, 3 పాదాల వారు కూడా మనకి తులారాశి కిందకొస్తుంది. అలాగే మనం నక్షత్రాల ప్రకారంగా కూడా వాళ్ళు చెప్పడం అంటే మనందరం రాశుల ప్రకారంగా చెబుతారు. కానీ తను నక్షత్రాల ప్రకారంగా, పాదాల పరంగా వివరణ ఇచ్చుకుంటూ ఒక్కొక్క విషయంలో కూడా మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలన్నీ కూడా కనువిప్పి చెప్పినట్టు చెప్పి, ఒక పుస్తకం విప్పినట్టు విప్పి మన జీవితంలో జరిగేటువంటి సంఘటనలు అన్నీ కూడా మీతో అన్ని విషయాలు కూడా చాలా చక్కగా పంచుకోగలుగుతానండి. ఆ విషయాలన్నీ కూడా. అలాగే తులారాశి మనం ముందుగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారు మనం చూసుకున్నట్లయితే మాత్రం మనం ఎంత మనం ముందుగా అనుకుంటే మనం ఎంత మంచికి వెళితే అంత చెడు అనేది ఎదురవ్వడం. అలాగే మనం సహాయం పొందినవారు, మన సహాయం పొందిన వారే మనల్ని మోసం చేయడు. మనల్ని నలుగురిలోని అవహేళన చేయడు. మన మనసుని బాధపట్టే విధంగా మాట్లాడడం. అలాగే సంఘంలో మనం ఎక్కడ ఎదుగుతున్నాము అని మన ఎదుగుదలని వారవలేనటువంటి మనుషుల మధ్య అంటే సమయానికి రంగులు మార్చేటువంటి మనుషులు. మన చుట్టూ మన ముందే నవ్వుతూ మన వెనక్కి తిరిగి నొసలతో ఎక్కిరించేటువంటి మనుషులు. వీళ్ళ మధ్య మన జీవితం అనేది సాగుతుంది. అలాగే రక్త సంబంధీకులు కూడా మన మీద ఏడవడం. మన కుటుంబ సభ్యులు మన మీద ఏడవడం. మన బంధువులు మన మీద ఏడవడం. దీని వలన మనలో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్నటువంటి కలహాలు గానీ, భార్యాభర్తల మధ్యన డిస్టర్బెన్స్, పిల్లలకి ఆరోగ్యం బాగోలేకపోవడం, మీకు ఆరోగ్యం బాగోలేకపోవడం, ఇంట్లో అమ్మానాన్నకి ఆరోగ్యం బాగోలేకపోవడం, ఇలా ప్రతి పరిస్థితులు కూడా మనకు అనుకూలంగా లేకపోతే, అలాగే ఆర్థిక పరిస్థితి ఇంకా దారుణంగా ఉండి మన ఖర్చులు గానీ, మన మెయింటెనెన్స్‌కి అయ్యే ఖర్చుల విషయంలో గానీ, మనకు ఆదాయానికి ఏమాత్రం సంబంధం లేక అప్పుల కోసం పరిగెడుతుంటే ఈ జీవితం అంతా కూడా మనది అసలు ఒక సముద్రంలో ఒంటరిగా వదిలేస్తే ఎలా ఉంటాం? ఒక దీవిలో అలాంటి జీవితం ఏర్పడిపోతే అంటే ఈ మన బాధని ఎవరితో చెప్పుకోవాలి? అంతా కూడా మోసం, దగ, స్వార్థంతో నిండినటువంటి మనుషులు. మరి ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మనకి వెన్నంటే ఉన్నటువంటి దుర్గాదేవి అటండి. మనకి చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికి దుర్గాదేవి యొక్క ఆశీస్సులతోటి ఆ మాతాజీ యొక్క ఆశీస్సులతోటి మన జీవితంలో ఏసే ప్రతి అడుగు కూడా ఒక పూలబాటే. ఇప్పుడు దాకా మన జీవితం అంటే కరోనా నుంచి మనం చూసుకుంటే ఇప్పటిదాకా కూడా మనం వెనక్కి తిరిగి ఎన్నో బాధలు చూసాం. కానీ ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా మన జీవితంలో అనూహ్యమైనటువంటి కొత్త కొత్త మార్పులు చూడబోతున్నాము. మన జీవితం అనేది చాలా అద్భుతంగా ఉండబోతుంది. తులారాశి వాళ్ళకి మరి ముఖ్యంగా చిత్తా నక్షత్రం 3, 4 పాదాల వారికైతే మాత్రం వాళ్ళు అనుకునేటువంటి పనులన్నిట్లో కూడా సక్సెస్ అనేది సాధించుకోవడం, అలాగే మంచి ఉద్యోగాలు, చదువు, ఆరోగ్యం, మంచి మ్యారేజ్ సంబంధాలు, ఇటు ఆర్థిక పరిస్థితి
ఇటు వ్యాపార రంగం, ఇటు ఉద్యోగాలు ఇవన్నిట్లో కూడా మనం అనుకూలంగా మన జీవితం ఎలాగైతే సాగాలనుకుంటున్నామో, మన జీవితం ఎంత ఆనందభరితంగా ఉండాలనుకుంటున్నామో, మన మనసు ఎంత ప్రశాంతంగా ఉండాలనుకుంటున్నామో, అంతే అద్భుతంగా మన జీవితం అనేది ఉండడం. అలాగే సంఘంలో కూడా గౌరవం పెరగడం, శత్రువుల నుంచి కూడా మనల్ని ఆ దుర్గాదేవి కాపాడడం. ఇవన్నీ కూడా నిజంగా చెప్పాలంటే ఈ సెప్టెంబర్ నెల నుంచి మనం ఒకసారి చూడవలసింది మన జీవితంలో ఉన్నటువంటి మార్పులన్నీ కూడా. అలాగే అవకాశం ఉన్నంత వరకు ప్రతిరోజు కూడా దుర్గాదేవిని కూడా నామస్మరణ చేసుకుంటూ ఉండండి. అలాగే ఇంట్లో కూడా ఇప్పుడు కూడా దీపధూప నైవేద్యాలు కూడా చేసుకున్నట్లయితే మాత్రం మనం అనుకునేటువంటి పనులన్నిట్లో కూడా సక్సెస్ సాధించుకునే అవకాశం ఉంటుంది. అలాగే స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారైతే మాత్రం భార్యాభర్తలు ఇద్దరు కూడా అమాయకులనే చెప్తారండి. ఆ గురువు చెప్పడం ఏంటంటే స్వాతి నక్షత్రం వాళ్ళు నిజంగా అమాయకులు. బయటికి మాత్రం ఎంతో తెలివైన వాళ్ళలా కనిపిస్తాం గానీ, ప్రతి విషయంలో కూడా మోసం, స్వార్థంతోటి పాపం వీళ్ళని ఏడిపించేటువంటి మనుషులు ఎక్కువ మంది. అది కుటుంబ సభ్యులవ్వచ్చు, బంధువులవ్వచ్చు, రక్త సంబంధికులవ్వచ్చు, పాపం వీళ్ళని ఏడిపించుకొని తినేటువంటి రాబంధువుల్లా తయారవుతారటండి. ఏ పరిస్థితి కూడా వీళ్ళకి అనుకూలంగా లేకపోవడం, మన కష్టం అనేసరికల్లా ఎవరు దగ్గరికి రాకపోవడం, సుఖం అనేసరికల్లా 10 మంది వచ్చి, మనం ఇచ్చేటువంటి డబ్బా, సంపాదన ఏదైనా మన దగ్గర తిని వెళ్ళిపోవడమే గానీ, మన కష్టం అంటే కనీసం మనం ఫోన్ చేసినా సరే ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేనటువంటి మనుషులు. అలాగే మన పరిస్థితిని, మన ఆర్థిక పరిస్థితిని గమనిస్తూ వాళ్ళు నడుచుకునేటువంటి నడవడిక. అంటే మన దగ్గర ఉన్నప్పుడు ఒకలాగా, లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలా మాట్లాడడం, లేనప్పుడు ఒకలాగా మాట్లాడడం. మనల్ని వాళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచరు. అంటే మనం చేసిన తప్పేనండి. అంటే ఎందుకు పనికిరాని వాళ్ళని కూడా మన స్తోమతకు ఎక్కువగా వాళ్ళకి గౌరవం ఇవ్వడం. అంటే మనకన్నా వాళ్ళకి ఎక్కువగా గౌరవివ్వడం వల్ల మనం అనేక రకమైన సమస్యల్లోనే మనం చిక్కుకుంటాము. అలాగే మన జీవితంలోని కూడా అనేక రకమైనటువంటి ఇబ్బందులు మనకి మనమే కొని తెచ్చుకోవాల్సి ఉంటుంది. కానీ మనకి సెప్టెంబర్ నెల నుంచి కూడా శత్రువులనే వారు తగ్గిపోతారు. మీకు నరఘోష అనేది తగ్గుతుంది. మీ కుటుంబం ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. పిల్లల ఎడ్యుకేషన్ బావుంటుంది. ఆరోగ్యం బావుంటుంది. అలాగే ఆర్థిక పరిస్థితి ఇంకా బావుంటుంది. అలాగే అద్భుతమైనటువంటి యోగం కూడా స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారికి అంటే డబ్బు సమయానికి చేతికి అందడం, కాంట్రాక్ట్‌లు అలాగే మంచి మంచి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న వారికి మంచి మంచి లాభాలు, ఆర్థికంగా ప్రయోజనాలు, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి మనశ్శాంతి, అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి శ్రమ అనేది కొంచెం తగ్గడం, అలాగే వాళ్ళు అనుకున్నటువంటి స్థానాలకి వాళ్ళు వెళ్ళడం ఇలా ఎన్నో 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 జీవితంలో మన కలలాగా కల అయితే బాగుండేమో, లేదంటే కలలాగా ఉంటాదేమో నా జీవితం. ఇవన్నీ కూడా మీరు పక్కన పెడితే నిజంగా మనం నిద్రలో కలగన్నానా ఇవన్నీ కూడా అన్నట్టుగానే మన జీవితంలో ప్రతీదీ కూడా సక్సెస్ సాధించుకోవడానికి ఇటు ఆరోగ్య విషయంలో గానీ, డబ్బు విషయంలో గానీ అన్ని విషయాల్లో కూడా మనకి మహా అద్భుతంగా ఉండే అవకాశం స్వాతి నక్షత్రం వాళ్ళకుంది. అలాగే మీరు కొంచెం డబ్బనేది మన స్తోమత అంటే మన ఆ వచ్చే ఆదాయం ఖర్చు పెట్టేదానికి ఏమాత్రం సంబంధం ఉండదటండి. చాలా అంటే చాలా జాగ్రత్తగా, పొదుపుగా లక్ష్మీదేవిని మీ చేతిలో జారవిడచకుండా ఎంత పొదుపు చేసుకుంటే లక్ష్మీదేవి మీ దగ్గరికి అంత త్వరగా, అంత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా మీకు దగ్గరలోని శివాలయం కూడా ఉంటే రోజు దర్శనం చేసుకోండి. లేదు అంటే వారానికి ఒకసారి అయినా సరే దర్శనం చేసుకోండి. అలాగే ఇంట్లో దీపధూప నైవేద్యాలు కూడా చేసుకున్నట్లయితే మాత్రం మీరు అనుకునేటువంటి పనులన్నిటిలో కూడా సక్సెస్ అనేది సాధించుకోగలుగుతారు. అలాగే విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు చూసుకున్నట్లయితే వ్యాపార రంగంలో మోసం, మనం చేస్తున్నటువంటి పనిలో మోసం, అలాగే స్నేహితుల ద్వారా మోసం, చీటింగ్ అనేది మీకు చాలా ఎక్కువగా జరుగుతుంటది. అలాగే మనసు ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండదు విశాఖ నక్షత్రం వాళ్ళకి. బయటికి ఎంతో నవ్వుతూ కనిపిస్తారు. కానీ మనసులో ఎంతో బాధ ఉంటుంది. అది పెదవుల మీద కనిపించినటువంటి గొప్ప మనసు ఎవరికైనా ఉన్నది అంటే మాత్రం అది విశాఖ నక్షత్రం వాళ్ళే. వీళ్ళ మనసులో ఏముంది, ఏం బాధ ఉంది, ఏ సంతోషం ఉందని వీళ్ళ జీవితాంతం కూడా కాపురం చేసేటువంటి మనుషులకి కూడా తెలీదంటే మీరు అర్థం చేసుకోండి. వీళ్ళ తాలూకా మనస్తత్వం ఎటువంటిదో. ఎప్పుడు కూడా బయట పడరండి.
ఏ విషయంలో కూడా మనసులో ఎంత బాధ ఉన్నా, సంతోషం ఉన్నా, దుఃఖం ఉన్నా, కన్నీళ్లున్నా, ఏదున్నా సరే బయటకి కనిపించకుండా ఎప్పుడు నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ ఉంటారు. అలాగే వీళ్ళకి మా శ్రీ వెంకటేశ్వర స్వామి ఇచ్చినటువంటి గొప్ప వరం కూడా వ్యాపార రంగంలో అయితే మాత్రం వీళ్ళకి పోటీ లేదనే చెప్పుకోవాలి. కానీ వీళ్ళకున్నటువంటి ఒక ఇబ్బంది కూడా ఏంటంటే నరఘోష అనేది వీళ్ళ కుటుంబం మీద విశాఖ నక్షత్రం విపరీతంగా ఉండడం. దీనివలన కుటుంబంలో గొడవలు, వ్యాపార రంగంలో నష్టాలు, అలాగే పిల్లల ఎడ్యుకేషన్‌లో ఇబ్బందులు, చదువులో ఇబ్బందులు, ఉద్యోగంలో ఇబ్బందులు ఇవన్నీ కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళడం, దర్శనం చేసుకోవడం, ఆ రక్ష కట్టుకోవడం. అలాగే మీరు చేసుకున్నట్లయితే మాత్రం మీకు మీదున్నటువంటి నరఘోష పోతుంది. మీ మీద ఉన్నటువంటి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. మీ ఆరోగ్యం బావుంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. అన్నీ కూడా మీరు జీవితంలో అనుకునేటువంటి ప్రతి విషయం కూడా సక్సెస్ సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా చిన్న చిన్న అప్పులుంటే అప్పులన్నీ తొలగిపోతాయి. విద్యార్థులకి మంచి చదువు, ఉద్యోగం అలాగే మంచి మ్యారేజ్ సంబంధాలు, మీ ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం అన్నీ కూడా మహా అద్భుతంగా ఉండే అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది ఈ సెప్టెంబర్ నెల నుంచి కూడా. ఇంకా చాలా అంటే చాలా విషయాలు చెప్పడం జరిగింది. ఆ విషయాలన్నీ కూడా మనం వీడియోలో చెప్పుకుందాం. అందుకే నా ఛానెల్‌ని ఇంకెవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వేల మంది సబ్స్క్రైబ్ చేసుకొని ఈరోజు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. మీరు కూడా నిండు నూరేళ్ళు కూడా చాలా సంతోషంగా ఉంటారని చెప్పి నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే ఉంటారు కూడా. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ కుటుంబం మీద ఎప్పుడు కూడా ఉంటాయి. మీకు ఎలాంటి కష్టం కూడా రాకుండా భగవంతుడు కూడా చూసుకుంటాడు. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి. ఉంటాను. మీ దిలీప్. జై శ్రీరామ్.